హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో. మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు రోచిష్మాన్ అందజేసినటువంటి అంశంగా ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన కన్నదాసన్ 99వ జయంతి స్మృతిలో రోచిష్మాన్ విరచిత అంశాన్ని నివాళిగా మన కానమోకు కథావచన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన వినిపిస్తాను, వినండి. కన్నదాసన్ 99వ జయంతి నేడు. ఒక చింతను, ఒక భావాన్ని కవిత్వంగా మలచగలిగేది అభివ్యక్తి. అభివ్యక్తి విధానం వల్లే కవిత్వం సాధించబడుతుంది. ఈ రహస్యం తెలిసిన ఉదాత్తమైన కవి కన్నదాసన్. తెలుగులో 90 ఏళ్లకు పైబడ్డ ప్రముఖ కవులకు కూడా ఈ విషయం తెలియకపోవటం నాకు తెలుసు. వస్తువు కవిత్వం అవ్వదు, రచనా సంవిధానం కవిత్వాన్ని ఆవిష్కరిస్తుంది. కవిత్వం చెప్పటం పొలుపుగా తెలిసిన కవి సత్కవి కన్నదాసన్. కన్నదాసన్ ఎంత గొప్ప కవి! మన శ్రీ కృష్ణశాస్త్రి, ఆత్రేయ, ఆరుద్ర, దాశరథి, నారాయణ రెడ్డి వంటి వారు సైతం ఏ సందర్భంలోనూ కన్నదాసన్ స్థాయిలో రాయలేకపోయారు. కన్నదాసన్ అంత ప్రజారంజకం కాలేకపోయారు అన్న సత్యం. కన్నదాసన్ ఎంత గొప్ప కవి అన్న ప్రశ్నకు సరైన సమాధానం 60వ దశాబ్ది నుండి ఇవాల్టి వరకు దక్షిణాదిలో కన్నదాసన్ అంత గొప్ప సినిమా కవి రాలేదు. తమిళ్లో భారతీయార్ తర్వాత గొప్ప కవిగా వినుతికెక్కిన కవి కన్నదాసన్. ఈ అంశాన్ని మన దిగంబర కవి నగ్గనముని సైతం ఏనాడో ఉటంకించారు. కన్నదాసన్ రాయడం కన్నా కళపై పదునైన పట్టు ఉన్నవారు ఆయన. ఒక భావాన్ని కవిత్వంగా మలచడంలో ఆయన నేర్పు చాలా గొప్పది. ఆయన రచనల్లో పద పురోగతి విశేషమైనది. ఆయన వచనం రాసిన చాలా బాగుంటుంది. ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక తూగు ఉంటుంది. 16 ఏళ్లకే పత్రికా సంపాదకుడిగా పనిచేశారు కన్నదాసన్. అటు తర్వాత సినిమా కవి అయ్యారు. తరువాత రచయిత, రాజకీయవేత్త, సినిమా నిర్మాత అయ్యారు. మొత్తం దక్షిణ భారతదేశ సినిమాల్లో సాటి లేని కవి ఆయన. కథలు, నవలలు, నాటకాలు, వ్యాసాలు, ఆధ్యాత్మిక రచనలు ఇలా ఎన్నో రాశారు ఆయన. కొన్ని నిమిషాల్లో పూర్తి పాటను రాసేస్తారు. ఆయన రచన ప్రవాహంలా సాగుతుంది. జోరు మీదున్నావు తుమ్మెదా, ఈ పాట సందర్భానికి అదే మట్టు ట్యూన్కు 8 పల్లవులు, 24 చరణాలు రాసిస్తే దాసరి నారాయణరావు ఆశ్చర్యపోయారట. మ్రోగింది వీణ పదే పదే హృదయాలలోన. మట్టుకు ఒక ప్రేమ గేయం మొదట కన్నడంలో వచ్చింది. కన్నడ కవి పాట రాయడానికి 1 వారం రోజులు తీసుకున్నారు. తర్వాత తమిళ్లో వచ్చింది. తమిళ్లో అలవోకగా చెప్పడానికి మాత్రం పట్టే సమయంలో పాటను పూర్తి చేశారు కన్నదాసన్. ఎన్నో గొప్ప పాటలను రాశారు కన్నదాసన్. ఎంతో గొప్ప పాటలను రాశారు కన్నదాసన్. పక్షిని చూశాడు, విమానాన్ని సృష్టించాడు, చేపల్ని చూశాడు, పడవను సృష్టించాడు అంటూ దేన్ని చూశాడు, మతాన్ని కనిపెట్టాడు అని బాధతో అడిగారు కన్నదాసన్. పెళ్లికి సిద్ధమవుతున్న పెళ్లి కూతురుతో చెలికత్తె చేత ఇలా అనిపిస్తారు కన్నదాసన్. పూయని స్త్రీత్వం పూస్తుంది, ఇంతకు ముందు తెలియని నిజం తెలుస్తుంది, ఎవరికి ఎవరు కాపలా అని తెలుగులో మనకు తెలిసిన పాటలో ఆత్రేయ ద్వారా కన్నదాసన్ భావాలు వినిపిస్తాయి. ఒకరి తపనలో పుట్టేది కవితరా, ఇద్దరి తపనలో పుట్టేది పాపరా అని కన్నదాసన్ అన్నది. బుజ్జి బుజ్జి పాపాయి ఆ పాటలో
ఆత్రేయ తెలుగులోనూ అన్నారు. దీపం కాంతిలో తిరుక్కురళ్ ఒక గొప్ప గ్రంథం. చదివితే అది దీపం గొప్పతనం కదా, ఆ దీపంతో ఒక హృదయాన్ని కాల్చేస్తే దీపం కూడా పాపం కదా అన్నారు కన్నదాసన్. పారే నీరు బండరాళ్లను ఢీకొడుతుండటం వల్ల నీరు చెదిరిపోవడం లేదు, కాలక్రమంలో బండరాయి అరిగిపోతుంటుంది అని కన్నదాసన్ అన్నది ఆయన ఆలోచించే తీరులోని గొప్పతనాన్ని మనకు తెలియజేస్తుంది. తమిళ్ నా ప్రాణం, సంస్కృతం నా ఆత్మ అని నినదించారు కన్నదాసన్. తెలుగు సినిమా పాటను, కవులను ఎక్కువగా ప్రభావితం చేసిన పరభాషా కవి కన్నదాసన్ నిస్సంకోచంగా. తమిళ్ కవి కన్నదాసన్ సినిమా పాటకు కావ్యస్థాయిని కలిగించారు. ఆయనలా మర్యాదను, మన్ననను పొందిన సినిమా కవి మన దేశంలో మరొకరు లేదేమో. 17 అక్టోబర్ 1981న మరణించాక ఆయన పార్థివ దేహం వెనుక ఆనాటి ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ శ్మశానం వరకు నడిచి వెళ్ళారు. ఇది ఒక కవికి దక్కిన అపూర్వమైన గౌరవం. 24/6/27 అనగా 99 సంవత్సరాల క్రితం పుట్టిన కన్నదాసన్ కన్నియన్ కాదలి 1949 ఆ సినిమాలో కలత చెందకు మనసా అనే అర్థం వచ్చే తమిళ్ వాక్యంతో సినిమా కవిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. 1958లో వచ్చిన మాల ఇట్టై మంగై ఈ సినిమాతో కవిగా నిలదొక్కుని 60ల్లో నక్షత్ర స్థాయిని అందుకున్నారు. నక్షత్ర స్థాయిని అందుకున్న తొలి దక్షిణాది సినిమా కవి కన్నదాసన్. దక్షిణ భారత సినిమాలో మన తెలుగు కవులతో పాటు మలయాళంలో వాయిలార్ రామవర్మ, పి భాస్కరన్ వంటి వాళ్ళు సైతం కన్నదాసన్కు ధీటైన కవులు కాలేదు. కన్నడ సినిమా కవి ఆర్ఎన్ జైగోపాల్ ఈ వ్యాస రచయితతో దక్షిణాది సినిమాలో కన్నదాసన్ గొప్ప కవి అని చెప్పారు. దక్షిణాది సినిమా పాటల రచనలో కన్నదాసన్ ఒక విప్లవం. పోతే పోనీ పోరా, పోనాల్ పోగొట్టం పోడా, ఇటువంటి మామూలు మాటల్ని కవిత్వం చేశారు కన్నదాసన్. ఈ మాటలు ప్రాయచిత్తం డబ్బింగ్ సినిమాలో అనిశెట్టి ద్వారా తెలుగులోకి వచ్చాయి. ఈ పాట తమిళ మూలంలో అరువు ఇచ్చిన వాడు అడుగుతున్నాడు, లేదంటే వాడు వదిలేస్తాడా, బంధాన్ని చెప్పుకొని ఏడిస్తే ప్రాణాన్ని తిరిగిచ్చేస్తాడా అని కన్నదాసన్ చెప్పిన గొప్ప భావాన్ని తెలుగులోకి అనిశెట్టి తీసుకురాలేదు. ఇంతకన్నా ముందు 61లో విడుదలైన కలిసి ఉంటే కలదు సుఖం అనే సినిమా ద్వారా కన్నదాసన్ భావాలు తెలుగులోకి తొలిసారి వచ్చాయి. ఆ సినిమాలో ఆరుద్ర రాసిన మేలిమి బంగారు మెలిక తిరిగిన విలువ తరిగేనా, ఆ పాటలో మనం వినేవి కన్నదాసన్ భావాలనే. కన్నదాసన్ భావాల్ని తొలిసారి తెలుగులోకి తెచ్చింది ఆరుద్ర. కృష్ణశాస్త్రి, దాశరథి, ఆత్రేయ, అనిశెట్టి ప్రభృతులు కన్నదాసన్ భావాల్ని తీసుకున్నారు. కన్నదాసన్ తమిళ్లో రాశాక ఆ సందర్భానికి తెలుగులో ఇల్లాలు 1965 ఆ సినిమాలో నీవు నా కళ్ళల్లోనే నిలిచావు అంటూ శ్రీశ్రీ రాసింది కన్నదాసన్ శైలికి, శయ్యకు, శిల్పానికి, భావానికి సరితూగలేదు. గోదారి గట్టుంది అని దాశరథి రాసింది కన్నదాసన్ నుంచి తీసుకున్నదే. మంటలు రేపే నెలరాజా, ఆ పాటలో మదిలో శాంతి లేనప్పుడు ఈ మనిషిని దేవుడు చేశాడు అని దాశరథి కన్నదాసన్ భావాన్నే తీసుకున్నారు. ఈ పాట రచనలో దాశరథి కన్నదాసన్ నాణ్యతకు సరితూగలేకపోయారు. రాముడు ఎంతమంది రాముళ్ళమ్మ అని అంటూ కన్నదాసన్ రాముడిపై రాసిన పాటను విని ఆరుద్ర మీకు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది అని కన్నదాసన్ను అభినందనపూర్వకంగా అడిగారట. కన్నదాసన్ రాసిన ఆ పాట స్ఫూర్తితోనే శ్రీరామనామాలు శతకోటి అంటూ మీనా సినిమాకి 1973 సినిమాలో రాశారు ఆరుద్ర. కన్నదాసన్ రాసిన ఈ రాముడు పాట ఆధారంగా పెళ్లి కూతురు 1970 ఆ సినిమాలో
దాశరథి కూడా రాముడు పాట రాశారు. ఇక వీరాభిమన్యు సినిమాలో చూచి వలచి చెంతకు పిలచి అంటూ ఆరుద్ర రాశారు. ఈ సందర్భానికి ముందుగా కన్నదాసన్ రాశారు. తమిళ్లో ఈ పాట రచనా సంవిధానం, శయ్య, భావాల పరంగా చాలా గొప్పగా ఉంటుంది. కన్నదాసన్ ఈ పాటలో డ్రమటిక్ ఐరనీని సాధించారు. ఆరుద్ర రచన కొంత అనువాదం, కొంత అనుకరణగా సాగి కొన్ని చోట్ల తేలిపోయింది. మంచి రోజులు వచ్చాయి సినిమా 1972లో దేవులపల్లి కృష్ణశాస్త్రి నేలతో నీడ అన్నది నను తాకరాదని, పగటితో రేయి అన్నది నను తాకరాదని అని రాసింది పూర్తిగా కన్నదాసన్ భావమే. తమిళ్లో నీడ అన్నది అని కన్నదాసన్, నీడను చూసి నేల అన్నది నన్ను తాకొద్దని అని కన్నదాసన్ అంటే, కృష్ణశాస్త్రి నేలతో నీడ అన్నది అని ఔచిత్యం లేకుండా అన్నారు. తల్లి తండ్రి ఒకరినొకరు తాకనిదే, నీవు లేవు నేను లేను లోకమే లేదులే అని కృష్ణశాస్త్రి అన్నది కన్నదాసన్ తమిళ్లో అన్నదానికి నకలే. ఈ పాటలో దాశరథి రాసిన 3వ చరణానికి కూడా ఆధారం కన్నదాసన్ చింతనే. ఇక గుడిగంటల సినిమాలో అనిశెట్టి రాసిన జన్మమెత్తితిరా అనుభవించితిరా, ఈ పాటలో పుట్టడానికి ముందు ఉన్న హృదయం ఇవాళ వచ్చిందిరా, మరణించాక వచ్చే ప్రశాంతత వచ్చేసిందిరా అని తమిళ్లో కన్నదాసన్ గొప్పగా అన్నది తెలుగులో లేదు. మొగుడా పెళ్ళామా సినిమాలో 1975లో పరమశివుని మెడలోని పాము అన్నది గరుడా క్షేమమా అంటూ సి నారాయణ రెడ్డి కన్నదాసన్ రచనను అనుసరిస్తూనే రాశారు. కన్నదాసన్ ప్రభావం ఎక్కువగా ఉన్న తెలుగు సినిమా కవి ఆత్రేయ. తలచినదే జరిగినదా దైవం ఎందులకు, జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు, తెలిసేట్లు చెప్పేది సిద్ధాంతం, అది తెలియకపోతేనే వేదాంతం అంటూ కన్నదాసన్ చెప్పినవి ఆత్రేయ ద్వారా తెలుగులోకి వచ్చాయి. దేవుడు నేనై పుట్టాలి, దేన్నో తాను ప్రేమించి, ఆడదాని మనసంటేనే విషమని తెలిసి ఏడవాలి అని కన్నదాసన్ భావాన్ని కొంచెం మార్చి రాశారు ఆత్రేయ. ప్రపంచంలో మరే కవి రాయనన్ని మనసు పాటలు రాసిన ఆత్రేయ ప్రేమనగర సినిమాలో రాసిన మనసు గతి ఇంతే ఈ పాటకు తమిళ్లో రాస్తూ కవులు ఇలా శాపనార్థాలు పెడుతున్నట్లుగా అనకూడదు అన్న ఆలోచనతో కన్నదాసన్ రెండు మనసులు కావాలి దేవుణ్ణి అడుగుతాను, తలుచుకొని బాధపడటానికి ఒకటి, మరచిపోయి బతకడానికి ఒకటి అని ఆత్రేయకు అతీతంగా చాలా గొప్పగా రాశారు. ఈ కన్నదాసన్ మాటలనే కళ్యాణ ప్రాప్తిరస్తు సినిమా 1996లో భువనచంద్ర రెండు మనసులు కావాలి వలపించడానికి ఒకటి, విలపించడానికి ఒకటి అని మళ్ళీ చెప్పారు. ఇక గుప్పెడు మనసు సినిమాలో మౌనమే నీ భాష ఓ మూగ మనస అని ఆత్రేయ రాసిన పాట సందర్భానికి ముందుగా కన్నదాసన్ మౌనంలో ఆడుకునే మనస్సాక్షి అంటూ రాశారు. ఈ పాటలో కొన్ని చోట్ల కన్నదాసన్ భావాలను యథాతథంగా ఆత్రేయ తీసుకున్నారు. కొన్ని చోట్ల కన్నదాసన్ స్థాయిని అందుకోలేదు. తమిళ్లో కన్నదాసన్ స్థాయి, పద, భావ ప్రయోగ రీతిని తెలుగులో ఆత్రేయ సాధించలేకపోయారు. కన్నదాసన్ను ఆత్రేయ బాగా అర్థం చేసుకున్నారేమో. తనపై కన్నదాసన్ ప్రభావం ఉందని ఆత్రేయ స్వయంగా చెప్పుకున్నారు. కన్నదాసన్ కూడా ఆత్రేయ రాసిన నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి అన్నదాన్ని తీసుకొని
నవ్వినా కన్నీళ్ళు వస్తాయి, ఏడ్చినా కన్నీళ్ళు వస్తాయి. కలయికలో నవ్వు వస్తుంది, వియోగంలో ఏడుపు వస్తుంది. ఏడ్చినా నవ్వినా సుఖమైన నెమ్మది వస్తుంది అని రాశారు కన్నదాసన్. కన్నదాసన్పై మన వేమన ప్రభావం ఉన్నట్లుగా తెలుస్తుంది. వేమన పద్యాల్ని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై వేమన వెడిగుడుంగడల్, వేమన బాంబుల్ పేరుతో తమిళ్లోకి అనువదించారు. వాటి వల్ల మరో విధంగానో కన్నదాసన్ వేమన్ను ఆకళింపు చేసుకున్నట్టున్నారు. పునాది లేకుండా కట్టిన భవనం గాలికి నిలబడదు, అందంగా ఉండే మేడి పళ్ళు సంతలో అమ్మబట్టం లేదు, ప్రమిద ఉన్న నూనె లేకపోతే వెలుతురు దొరకదు. ఇటువంటి కన్నదాసన్ మాటల్లో వేమన శైలి కనిపిస్తూ ఉంటుంది. వేమన భావాల్ని కన్నదాసన్ కొన్ని సినిమా పాటల్లో వాడారు. లేడు లేడన్నా లేడు, లేనే లేడు, కాడు కాడన్నా గానే కాడు, తోడు తోడన్నా తోడనే తోడవును అని వేమన అన్నది కన్నదాసన్ పాటలో వినిపిస్తుంది. ఉరిమి మొరుగు కుక్క యోగినే మెరుగురా అని వేమన అన్నదాన్ని కన్నదాసన్ ఒక సందర్భంలో తన మాటలుగా చెప్పారు. ఆ చింతనను కవిత్వం చేయడంలో కన్నదాసన్ సిద్ధాస్తులు. కన్నదాసన్ అభివ్యక్తి ఉన్నతంగా ఉంటుంది. మనిషి మరణిస్తాడు అన్న విషయాన్ని ఆయన ఇలా రాస్తారు. ఆత్మ వదిలేస్తుంది, తనువు నశించిపోతుంది, నిప్పు కాల్చేస్తుంది, ఉనికి శూన్యంలో ఉంటుంది. ఇలా విషయాలను ఆయన కవిత్వం చేసే తీరు చాలా గొప్పగా ఉంటుంది. కరుణ పొంగే హృదయం, దేవుడు నివసించే నిలయం, కరుణను మర్చిపోయి బతుకుతున్నారు, దేవుడిని వెతుకుతూ తిరుగుతున్నారు. మనిషి జీవితంలోని శోకమంతా మనసు వల్ల వచ్చిన రోగం. తప్పు చేయడానికి సాహసించిన మనిషి ఏడవడం లేదు, పొరపాటున కూడా ఆకాశం మట్టిపై పట్టడం లేదు. ఇటువంటివి కన్నదాసన్ గొప్పగా అన్న వాటిలో కొన్ని. నేను ప్రేమ అనే కవితను చెప్పాను పానుపు పైన అని నాయకుడంటే, ఆ కరుణకు నేను కానుకనిచ్చాను ఊయల పైన అని నాయిక అంటుంది. ఇలాంటివి విరివిగా రాశారు కన్నదాసన్. కన్నదాసన్ పదాల ఎన్నిక, అల్లిక, వర్డ్ ప్లే ఉదాత్తంగా ఉంటాయి. ఆయన రచనల్లో పద పురోగతి, వర్డ్ ప్రోగ్రెషన్ ఉంటుంది. కన్నదాసన్ అసలు పేరు ముత్తయ్యన్. కన్నదాసన్ అంటే కృష్ణదాసుడని అర్థం. యవన దశలో నాస్తికుడైన కన్నదాసన్ తప్పు తెలుసుకుని బుద్ధి తెచ్చుకుని తర్వాత ఆస్తికుడయ్యారు. నలువైపుల నుంచి బాధలు వస్తే నాస్తికులకు దేవుడు ఉంటాడు, కనిపించేదంతా దుఃఖమైతే దేవుడుకు దేవుడు ఉంటాడు అని అన్నారు. నాగు పడగపై నర్తనాలు చేసి దాహాన్నంతా తీర్చుకున్నాడు అని, వాడి మోహస్థితి కూడా ఒక యోగస్థితిలాగా ఉంటుంది అని కృష్ణుడిపై రాశారు. కన్నదాసన్ దాదాపుగా 5,000 పాటలు, 4,000 పైచిలుకు కవితలు రాశారు. పలు సినిమాలకు కథలు, సంభాషణలు, ఇతర కథలు, నవలలు, నాటకాలు రాశారు. 79లో శారమాన్ కాదలి అనే నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు. 1968లో కున్షంతగా సినిమాలోని రామన్ ఎన్బదు గంగై నది ఈ పాటకు ఉత్తమ గీత రచయితగా కేంద్ర ప్రభుత్వ పురస్కారాన్ని అందుకున్నారు. అర్థముళ్ళ హిందూ మతం, అర్థవంతమైన హిందూ మతం అనే ప్రశస్తమైన గ్రంథాన్ని రాశారు. భగవద్గీత, భజగోవిందం కృతులకు అనువాదాలు చేశారు కన్నదాసన్. 57 పుస్తకాలు రాశారు. 23 మార్చి 78 నుంచి చివరి వరకు తమిళనాడు ప్రభుత్వ ఆస్థాన కవిగా ఉన్నారు. నేను కన్నదాసన్ పాటల వల్లే ఇళయరాజా నయ్యాను, కన్నదాసన్ నా హీరో అని ఇళయరాజా బహిరంగంగా చెప్పుకున్నారు. నేను నిరాశ నుంచి బయటికి వచ్చి నిలబడి ప్రముఖ కవినై బతికింది కన్నదాసన్ పాట వల్లే అని తమిళ కవి వాలి చెప్పేవారు. రవీంద్రనాథ్, రూమీ వంటి కవుల స్థాయిలో కన్నదాసన్ ఇలా రాశారు. దేవుడిచ్చిన వీణ, దానిపై దేవి చేసిన గానం, వెతికే చేతులు వెతికితే అందులో రాగం లేకుండా పోతుందా? మేఘం పాడే పాటను విన్నాను, నేను పాడుకుంటున్నాను. మోహమా శోకమా ఇంకా నా మనసు నిద్రపోతుంటుందా? అనుదినము అన్వేషిస్తుంటాను,
ఆకాశం నా భవనం, అవని నా వేదిక, వర్ణాలు నే చేసే ఆలోచనలు, ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చాను, సంగీతంలో మైమరిచిపోయాను, భగవంతుడి సభలో కళాకారుని నేను. వేటూరి సుందరరామూర్తి ఒకసారి ఇలా అన్నారు, కాళిదాసు తమిళుడు అవ్వాలనుకొని కన్నదాసన్ అయ్యాడు అని. వేటూరి సుందరరామూర్తి కన్నదాసన్ గురించి ఆ విధంగా ప్రశంసించటం గొప్ప విషయం. మొత్తం మీద నగనముని కన్నదాసన్ ఆచార్య ఆత్రేయ కన్నా గొప్పవాడు అన్నట్లుగా కన్నదాసన్ను దాదాపు ఆత్రేయ కాపీగా తెలుగువారికి అందించాడని నగనముని మీ కానమోకుతో ఒకసారి అనడం జరిగింది. ఇదండి ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన కన్నదాసన్ 99వ జయంతి స్మృతిలో రోచిష్మాన్ అందజేసిన ఈ అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.